ఈ వాటర్ని కంప్లీట్గా మరగనివ్వాలి. చూశారు కదా ఎలా మరుగుతుందో. ఇప్పుడు మనం ఫ్రై చేసుకొని ఉంచుకున్న ఈ ఉప్మా రవ్వని ఇందులో వేసుకోవాలి. చూశారు కదా, ఈ మొత్తం కింద అడుగు అంటుకోకుండా కొంచెం స్లోలో పెట్టుకోవాలి. మంచి వాసన వస్తుంది, ఎందుకంటే ఇందులో ఘీ వేసాం కదా, సో మంచి వాసన వస్తుంది. ఇవి చిన్న చిన్న ఉండల్లా అందులో అయిపోకుండా మంచిగా కలపాలి. చూశారు కదా ఎక్కడ ఉండ్రాలు లేకుండా ఎంత మెత్తగా వచ్చిందో. ఇలా ఉడికిన దాంట్లో ఇప్పుడు మనం మిక్స్ చేసుకొని ఉంచిన యాలకుల పొడి వేసి బాగా మిక్స్ చేయాలి. యాలకుల పొడి వేయగానే మంచి స్మెల్ వస్తుంది కదా. నెక్స్ట్ పంచదార అయితే పంచదార, బెల్లం అయితే బెల్లం, అది మీ ఇష్టం. మీరు తినే అంత స్వీట్ తగ్గట్టు అందులో వేసుకొని బాగా కలపాలి. అవి పంచదార మొత్తం మెల్ట్ అయ్యే వరకు చూడాలి. లో ఫ్లేమ్లో పెట్టి ఇలా మూత పెట్టేయాలి కొద్దిసేపు. చూశారు కదా పంచదార మొత్తం కరిగిపోయింది, మంచిగా కలిసిపోయింది, మంచి వాసన కూడా వస్తుంది. ఆ వాసనకి తినాలనిపిస్తుంది అసలు. ఇప్పుడు 1 స్పూన్ ఘీ వేసుకొని కలుపుకోవాలి. ఇందులో మనకు చాలా టేస్టీగా అనిపించేది ఘీ మాత్రమే, ఎందుకంటే ఘీ దాంతోనే స్మెల్ ఎక్కువ బాగా వస్తుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి. ఇలా దగ్గర పడేంత వరకు కలుపుకోవాలి. ఇది చాలా ఈజీ ప్రాసెస్. ఉప్మా తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా ఉప్మాని తినేస్తారు. ఇలా స్వీట్ చేసి పెడితే పిల్లలైనా పెద్దోళ్ళైనా ఎవరైనా అసలు నచ్చని వాళ్ళంటూ ఉండరు. ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసేసి మనకు నచ్చినట్టు డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. నా దగ్గర డ్రై ఫ్రూట్స్ ఎవరు లేవు కాబట్టి ఓన్లీ బాదం ఉంటాయి కాబట్టి ఇదే పెట్టుకున్నాను. చూశారు కదా ఎలా వచ్చిందో. ఇప్పుడు దీన్ని కొంచెం లడ్డుగా చేయడానికి వీలైనట్టు కొంచెం ఘీ రాసుకోవాలి. హ్యాండ్కి ఘీ రాసుకొని కొంచెం కాలుతుంది, కొంచెం అంటే చల్లారాక ముద్దలుగా చేసుకొని పిల్లలకి పెడితే చాలా ఇష్టంగా తింటారు. లడ్డూలు యాక్చువల్లీ ఇందులో కలర్ కూడా వేసుకోవచ్చు, కానీ కలర్ హెల్త్కి మంచిది కాదని దాన్ని పూర్తిగా అవాయిడ్ చేసేసాను. బాబోయ్, చూశారు కదా ఎంత బాగా వచ్చిందో. అసలు టేస్ట్ చూస్తే ఎంత బాగుందో. మీరు కూడా ట్రై చేయండి. చదువుతున్నా ఏదో తినాలనిపించి ఇలా స్వీట్ ట్రై చేశారండి. మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా మస్తు ఉంటుంది. అసలు ఎంత టేస్టీగా ఉందంటే అసలు స్వీట్ని నిజంగా అంత బాగా నేనే చేశానా అనిపిస్తుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.